సో కాన్స్టెంట్స్ అంటే ఏంటంటే సో వేరియబుల్స్ ఆల్రెడీ డిక్లేర్ చేసాం, అంటే కాన్స్టెంట్స్ అనేది చెప్పాను. ఇప్పుడు వేరియబుల్స్ అంటే ఏంటంటే, సో నిన్న మనం ఐడెంటిఫైర్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఐడెంటిఫైర్స్ అంటే ఏంటంటే మన వర్డ్ మన వేరియబుల్కి కానీ లేదంటే మెథడ్కి కానీ సమ్ క్లాస్ నేమ్ కానీ ఏ విధంగా అయితే వ్యాలిడ్ అవుతుంది అనేది మనం ఐడెంటిఫైర్లో చెక్ చేస్తాం. సో అదే విధంగా ఈ వేరియబుల్స్ కూడా దానికి ఐడెంటిఫైర్స్కి వేరియబుల్స్కి కూడా రిలేషన్ అనేది ఉంటుంది. ఓకే, అలాగే డేటా టైప్స్ అనేది అనుకుంటాం. డేటా టైప్స్ అంటే అర్థం ఏంటంటే, సో మనం ఏదైతే లెటర్స్ తీసుకున్నామో కాన్స్టెంట్ వాల్యూస్ అని తీసుకుంటున్నామో సో వాటికి ఈ డేటా టైప్స్ కూడా రిలేషన్ ఉందన్నమాట. డేటా టైప్ అంటే మనం డిక్లేర్ చేసిన వేరియబుల్ అనేది దేనికి సంబంధించింది అనేది చెప్పడం కోసం డేటా టైప్ అనేది వాడతామమ్మా. సో ఫస్ట్ కాన్స్టెంట్స్ అనేది చూద్దాం. సో కాన్స్టెంట్ అంటే ఏంటంటే, కాన్స్టెంట్ ఇన్ జావా రిఫర్స్ టు ఫిక్స్డ్ వాల్యూస్ దట్ డు నాట్ చేంజ్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అంటే మనం ఏదైతే మనం సమ్ వాల్యూకి సమ్ వేరియబుల్ ఏదైతే మనం తీసుకున్న వేరియబుల్ అంటే ఏ కమా బి కమా సి సంథింగ్ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం కదమ్మా. సో వాటికి కనుక సమ్ ఏదో ఒక వాల్యూ అనేది అసైన్ చేసాం అనుకోండి, అంటే ఏ ఈక్వల్స్ టు సమ్ 10, బి ఈక్వల్స్ టు సమ్ 10, అలా సమ్ ఏదో ఒక వాల్యూ అనేది అసైన్ చేసాం అనుకోండి, ఆ వాల్యూ ఏదైతే ఇచ్చామో అది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు కూడా అంటే మన ప్రోగ్రామ్ అంతా రన్ అయిన తర్వాత కూడా దాని వాల్యూ అనేది మారదు. అటువంటి మారని వాల్యూస్ మనం ఏమని పిలుస్తామంటే కాన్స్టెంట్స్ అంటాం అనమాట. అందుకే దాని వాల్యూ కాన్స్టెంట్ గా ఉందిరా, సో దాని థింగ్ అనేది కాన్స్టెంట్ గా ఉందని మనం చెప్పగలుగుతాం అనమాట. సో కాన్స్టెంట్స్ లో మనకున్న టైప్స్ ఏంటంటే, ఫస్ట్ది ఇంటిజర్ లిటరల్స్. సో ఆల్రెడీ మనం ఇందాక లిటరల్స్ అనేది కాన్సెప్ట్ లో ఇంటిజర్ గురించి తెలుసుకున్నాం. సో ఇంటిజర్ లిటరల్స్. సో ఇంటిజర్ లిటరల్స్ అంటే మనం ఏదైతే బేస్ అంటే పాయింట్స్ తర్వాత డెసిమల్ వాల్యూస్ ఏదైతే లేకుండా ఉంటుందో దాన్ని మనం ఇంటిజర్ వాల్యూస్ అనుకుంటున్నాం. అంటే 10 కానీ 20 కానీ 200 కానీ 2000 కానీ సంథింగ్ ఏదో ఒక నెంబర్ మాత్రమే, అంటే పక్కన పాయింట్ తర్వాత ఎటువంటి వాల్యూ అనేది ఉండకూడదు అనమాట. దాన్ని మనం ఇంటిజర్ లిటరల్స్ అంటాం. సో మనం యాక్చువల్లీ ఫోటోషాప్ నేర్చుకున్నప్పుడు ఒకసారి క్లియర్ గా దీని గురించి తెలుసుకున్నాం. ఏది డెసిమల్ డెసిమల్ వాల్యూస్ ఎలా ఉంటాయి, ఆక్టల్ వాల్యూస్ ఎలా ఉంటాయి, హెక్సాడెసిమల్స్ వాల్యూ ఎలా ఉంటాయి. సో మనకి బేస్ 10 రిజల్ట్ అనేది వచ్చింది అనుకుంటే మనం ఈ డెసిమల్ ఆక్టల్ హెక్సాడెసిమల్ అనేది దేనికి యూస్ చేసేవాళ్ళం అంటే, మనం ఏదైతే వాల్యూ తీసుకున్నామో దాన్ని బైట్ కోడ్ కింద మార్చడం కోసం. అంటే మనకి సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్ జీరోస్ అండ్ వన్స్ అనుకున్నాం కదా ప్రీవియస్ గా. సో సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే జీరోస్ అండ్ వన్స్. సో ఆ విధంగా మనం ఒక వాల్యూని చేంజ్ చేయడం కోసం మనం ఈ 3 థింగ్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. అంటే మనం జనరల్గా 123 అనే నెంబర్ తీసుకుంటే దానికి బేస్ 10 వేసి డివైడ్ చేసి జీరోస్ అండ్ వన్స్ లో కన్వర్ట్ చేస్తే అది డెసిమల్ వాల్యూ అవుతుంది. లేదా బేస్ 8 చేసి దాన్ని జీరోస్ అండ్ వన్స్ లో కన్వర్ట్ చేస్తే ఆక్టల్ నెంబర్ అవుతుంది. అలాగే మనం ఒక నెంబర్ ని మన సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్ లో చేంజ్ చేయడం కోసం ఈ 3 థింగ్స్ ని యూజ్ చేస్తాం. సో ఫోటోషాప్ బేసిక్స్ లో నీకు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ క్లియర్ గా సాల్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఇంటిజర్ కాన్స్టెంట్ అంటారు అనమాట. అలా డిక్లేర్ చేసే దాన్ని ఇంటిజర్ కాన్స్టెంట్ అంటారు. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ లెటర్స్. సో ఫ్లోటింగ్ పాయింట్ లెటర్స్ అంటే అర్థం ఏంటంటే, పాయింట్ తర్వాత డెసిమల్ వాల్యూస్ ఏదైతే ఇచ్చుకుంటామో పాయింట్ తర్వాత డెసిమల్ వాల్యూస్ అయితే వస్తాయి, అంటే మనం ఆల్రెడీ ఇంటిజర్ వాల్యూసే కాకపోతే పక్కన పాయింట్ వాల్యూస్ కూడా మనకు కావాలనుకుంటే కనుక ఫ్లోటింగ్ పాయింట్ లెటర్స్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ ఫ్లోటింగ్ పాయింట్ లెటర్స్ కూడా సమ్ ఫ్లోట్ F1 ఈక్వల్స్ టు 123.4F లేదంటే సమ్ 123 E2 అలా ఎక్స్టెన్షన్ మనకి ఏదైతే డెసిమల్ తర్వాత వాల్యూస్ 0.00001 కూడా మనకి ఏదైతే వచ్చిందో దాన్ని మనం ఫ్లోటింగ్ పాయింట్ లెటర్స్ అని పిలుస్తాం అనమాట. ఫ్లోటింగ్ పాయింట్ లెటరల్స్. సో ఈ వాల్యూ కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పినట్టు ఇంటిజర్ కి సమ్ వాల్యూ అనేది అసైన్ చేస్తాం ఏ ఈక్వల్స్ టు 10 అని. సో ఏ ఈక్వల్స్ టు 10 అని అసైన్ చేసిన తర్వాత మనకి ఆ ఏ అనే వాల్యూ ఎప్పుడు మారకూడదు అనమాట. సో ఏ అనేది ఎక్కడ మనం డిక్లేర్ చేసినా ఎక్కడైతే మనం దాన్ని ప్రింట్ తీసినా సరే ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ద్వారా మనం సి లాంగ్వేజ్ లో ప్రింట్ చేసేవాళ్ళం. దీంట్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని అంటారు. అది ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు మీకు కొంచెం అర్థం అవుతుందమ్మా. సో ఎక్కడైతే మనం ఆ ఏ వాల్యూ 10 అని మెన్షన్ చేస్తామో ఆ వాల్యూ అనేది ఎక్కడా మారకూడదు అనమాట. అది మనం ప్రాసెస్ చేసేటప్పుడు కానీ కంపైల్ చేసేటప్పుడు కానీ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కానీ అసలు దాని వాల్యూ అనేది చేంజ్ చేయకూడదు. దాన్నే మనం కాన్స్టెంట్ అని పిలుస్తాం. అలాగే ఫ్లోటింగ్ కి ఇక్కడ కొంచెం ఎగ్జాంపుల్ ఇచ్చాడు సమ్ వాల్యూస్. d ఈక్వల్స్ టు 123.4 అన్నమాట. సో ఇక్కడ ఒక వాల్యూ అసైన్ చేస్తాం. అలాగే ఫ్లోట్ F1 ఈక్వల్స్ టు 123.4F అన్నమాట. మరి ఇక్కడ డబుల్ ఏంటి? డబుల్ అనేది కూడా మనకి కనిపిస్తుంది. సి లాంగ్వేజ్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఫ్లోట్ కి
ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది? 4 బైట్స్ ఆక్యుపై చేస్తాం. మరి డబల్కి ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది అంటే 8 బైట్స్ అనమాట. అంటే డబల్, అంటే ఫ్లోట్ వాల్యూకి డబల్ వాల్యూ అనమాట. సో మనం వచ్చిన రిజల్ట్ అనేది ఆ ఫ్లోటింగ్ అనే దాంట్లో అంటే 4 బైట్స్ ఆక్యుపై చేసే నెంబర్ కంటే ఎక్కువగా ఉంటే కనుక, అంటే దాని రిజల్ట్ వాల్యూ అనేది మన ఫ్లోట్ అనేది డిస్ప్లే చేయలేని సందర్భంలో మనం డబుల్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో మనకి ఇక్కడ కాదు యాక్చువల్గా. సో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ చూసుకుంటే వాళ్ళకి 0.0 కూడా కన్సిడర్ చేస్తారు. 0.0 అనే వాల్యూని కూడా కన్సిడర్ చేస్తారు. అటువంటి సిచ్యువేషన్స్ లో మనకి ఎవ్రీ చిన్న 0.10 ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 జీరోస్ వచ్చి ఒక పాయింట్ వచ్చినా సరే దాన్ని కూడా కన్సిడర్ చేసి వాళ్ళు క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. అటువంటి సందర్భాల్లో మనకి ఎక్కువ డబుల్ అనే దాన్ని యూజ్ చేస్తారు. సో దీన్ని ఫ్లోట్ కాన్స్టెంట్ అంటాం. మనకి ఏ ఉన్నాయి కాన్స్టెంట్స్, ఇంటిజర్ కాన్స్టెంట్ ఒకటి, ఫ్లోటింగ్ కాన్స్టెంట్ ఒకటి, అలాగే మనం నిన్న డిస్కస్ చేసినట్టుగా క్యారెక్టర్స్ కాన్స్టెంట్ ఒకటి. అంటే మనకి ఏ అయితే లెటర్స్ వాడామో, లెటర్స్ ఆల్రెడీ మనం 5 థింగ్స్ అని వాడాం: ఇంటిజర్, ఫ్లోట్, క్యారెక్టర్, స్ట్రింగ్, బూలియన్. ఈ 5 కూడా ఏదైతే మనం కాన్స్టెంట్ గా కన్సిడర్ చేసుకొని ప్రోగ్రామ్ అంతా మనం కంపైల్ చేసినప్పుడు కానీ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కానీ దాని వాల్యూ అనేది చేంజ్ అవ్వకుండా ఉందో వాటిని మనం కాన్స్టెంట్స్ అని పిలవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే కాన్స్టెంట్ అంటే ఏం చెప్తామంటే, మనం ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఒక వాల్యూ అనేది దానికి అసైన్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ ప్రాసెస్ చేసినప్పుడు కానీ, దాన్ని కంపైల్ చేసినప్పుడు కానీ, రన్ చేసినప్పుడు కానీ దాని యొక్క వాల్యూ ఎప్పుడైతే చేంజ్ అవ్వకుండా ఉందో దాన్ని మనం కాన్స్టెంట్ అని పిలుస్తాం. కాన్స్టెంట్ అంటే అంతే కదమ్మా, ఎక్కడే కదలకుండా ఉన్నదాన్ని కాన్స్టెంట్ గా ఉందంటాం, అంతే కదా. సో కాన్స్టెంట్ అంటే మీనింగ్ అది. దీంట్లో మనకి 5 టైప్స్ ఉన్నాయి. ఏంటవి? ఇంటిజర్, ఫ్లోట్, క్యారెక్టర్, స్ట్రింగ్, బూలియన్. ఈ 5 థింగ్స్ ఆర్ కాన్స్టెంట్స్ అనమాట. అంటే వాటికి ఎప్పుడైతే మనం వాల్యూ అసైన్ చేసి వాటి వాల్యూస్ మారకపోతే వాటిని కాన్స్టెంట్స్ అని పిలుస్తాం. ఏమవుతుందా? నెక్స్ట్ ఎస్కేప్ సీక్వెన్సెస్. సో ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేవి మనం దేని యూజ్ చేస్తామంటే, మన అవుట్పుట్ అనేది పర్టికులర్ ఫార్మేట్ లో మనకు కావాలి అనుకుంటే మనం ఒక డిజైన్ హైలైట్ అయ్యే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎస్కేప్ లో స్లాష్ సింగిల్ కొటేషన్ అని ఉంటుంది. సింగిల్ కొటేషన్ కానీ ఈ డబుల్ కొటేషన్ కోడ్స్ అనమాట. అంటే మనం హైలైట్ చేస్తాం కానీ చందాక చూడండి, మనం హలో వరల్డ్ అనేది దాన్ని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ హలో వరల్డ్ అనేది చూస్తాం. హలో వరల్డ్ అనే దానికి ఏం చేస్తాం, డబుల్ కోట్స్ పెట్టుకున్నాం. సో మనకు వచ్చే అవుట్పుట్ లో మనకు వచ్చే రిజల్ట్ కి ఇలా హైలైట్ అయ్యి, అంటే రిమైనింగ్ మ్యాటర్ అంతా ఎలా ఉన్నా సరే మనం ఏదైతే హైలైట్ చేద్దాం అనుకుంటున్నామో దానికి ఇలా డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ ఇచ్చుకోవడానికి ఈ ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేవి ఉపయోగపడతాయి. సో దాని సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్ యూజ్ చేస్తాం. అలాగే బ్యాక్ స్లాష్ అనేది కానీ మనం ఆల్రెడీ కామెంట్స్ అనేది వాడుతున్నాం. సో కామెంట్స్ రాయడానికి మనం దీన్నే యూజ్ చేస్తాం. అలాగే స్లాష్ ఆర్ రిటర్న్ వాల్యూ ఏదైతే మనం రిటర్న్ చేస్తాం, క్యారేజ్ రిటర్న్ సంథింగ్, అంటే ఏదైనా సమ్ రిటర్న్ వాల్యూ యూజ్ చేసేటప్పుడు ఆ రిటర్న్ వాల్యూ పక్కన స్లాష్ ఆర్ అన్నాం అనుకోండి, సో ఇట్ షుడ్ బి రిటర్న్ సంథింగ్ అని అర్థం. అంటే రిటర్న్ అన్న స్టేట్మెంట్ యూజ్ చేస్తేనే మనకి షుడ్ బి రిటర్న్ సంథింగ్ అని అర్థం. సో దానికి ఒక ఐడెంటిఫికేషన్ స్లాష్ ఆర్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. అలాగే మనకి టోటల్ గా పైన చూడండి, ఈ జావా సపోర్ట్ సమ్ స్పెషల్ బ్యాక్ స్లాష్ క్యారెక్టర్స్ కన్స్టెంట్స్ అండ్ యూజర్ అని ఇక్కడ ఇన్ దగ్గర ఆగిపోయింది. యాక్చువల్గా ఇన్ దగ్గర ఆగి ఈ నెక్స్ట్ లైన్ అనేది ఇక్కడ కంటిన్యూ అవ్వకుండా నెక్స్ట్ లైన్కి వచ్చింది. అంటే ఇక్కడ అవుట్పుట్ అనేది నెక్స్ట్ లైన్ కి రావడం కోసం మనం ఇక్కడ వరకు ఇన్ అనే వరకు మనకి పైన ఫస్ట్ లైన్ వచ్చేసి నెక్స్ట్ లైన్ ఇక్కడ కంటిన్యూ అవ్వని చెప్పడం కోసం ఇక్కడ ఏదైతే మన ప్లేస్ రాసామో అక్కడ స్లాష్ ఎన్ అనేది అని ఇచ్చాం అనుకోండి. స్లాష్ ఎన్ అనేది ఇచ్చామంటే న్యూ లైన్ ఫామ్ అవుతుంది. అంటే ఎక్కడైతే మనం స్లాష్ అని ఇచ్చామో అక్కడ నుంచి కట్ అయిపోయి నెక్స్ట్ లైన్ కి స్టార్ట్ అవుతుంది అనమాట. సో స్లాష్ అనే దాన్ని అక్కడ యూజ్ చేస్తాం. అలాగే స్లాష్ ఎఫ్ ఫామ్ ఫీడ్ అంటాం. అంటే ఇవన్నీ కూడా మీకు మనం ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు వాడితేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనం ఏదైనా ఒక అవుట్పుట్ అనేది ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన సి లాంగ్వేజ్ లో తీసుకుంటే ప్రింట్ఎఫ్ లోనే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సంబంధించి స్టోర్ చేసినప్పుడు ఎంటర్ ద స్టూడెంట్ డీటెయిల్స్ అని అంటారు. అక్కడ స్లాష్ అని ఇస్తాం, లేదంటే స్లాష్ టీ అని ఇస్తాం, లేదంటే సంథింగ్ ఏదో ఒక స్లాష్ నెక్స్ట్ లైన్ లో ఫామ్ అవ్వడం కోసం, అవుట్పుట్ అనేది ఆర్డర్ లో లైన్ లో రావడం కోసం ఈ స్లాష్ అనేదాన్ని స్లాష్ టీ అనేదాన్ని యూజ్ చేస్తాం. అలాగే ఈ జావా ప్రోగ్రామ్ లో కూడా మనం అవుట్పుట్ రాసేటప్పుడు ఈ ఎస్కేప్ సీక్వెన్స్ ఒక్కొక్క దాన్ని మనం యూజ్ చేసాం అనుకోండి, అంటే
మనకి ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత వీటి మీద ఒకసారి మీరు ప్రయోగం చేస్తే యూ విల్ గెట్ ద రిజల్ట్ అనమాట. ఒక్కొక్కటి ఏం చేస్తుంది, ఫామ్ ఫీడ్ అంటే ఏం జరుగుతుంది, లేదంటే స్లాష్ టీ అని ఇస్తే ఏం జరుగుతుంది, స్లాష్ బి అని ఇస్తే ఏం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి క్లియర్గా అర్థమవుతాయి. సో వీటన్నిటిలో కలిపి మనం ఏం పిలుస్తాం అంటే ఎస్కేప్ సీక్వెన్సెస్ అని పిలుస్తాం. ఎక్స్ప్రెస్ సీక్వెన్సెస్ క్యారెక్టర్స్ అంటాం. అంటే ఇవి కూడా ఇండివిజువల్ ఆఫ్ క్యారెక్టర్. మనం సింబల్ కానీ లేదంటే ఒక లెటర్ కానీ ఏదైనా సరే ఒక క్యారెక్టర్ కింద కన్సిడర్ చేస్తాం. సింగిల్ లెటర్ ఏది వచ్చినా సరే మనం క్యారెక్టర్ కింద కన్సిడర్ చేస్తాం. సో వీటిని ఎస్కేప్ సీక్వెన్స్ అంటాం. నెక్స్ట్ డేటా టైప్స్ ఏమున్నాయి. సో మళ్ళీ సేమ్ రిపీట్ అవుతాయి. ఏవి లిటరల్సే మళ్ళీ రిపీట్ అవుతాయి అనమాట. సో డేటా టైప్స్ అంటే డేటా టైప్స్ అన్నా, కాన్స్టెంట్స్ అన్నా, ఇంటీజర్స్ అయినా, డేటా టైప్స్ అన్నా సరే ఒకటే, కాకపోతే వాటికి ఉన్న కాన్సెప్ట్ అనేది వేరు. క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో కాన్స్టెంట్స్ అంటే వాటి యొక్క వాల్యూ మారకూడదు. యాక్చువల్లీ ఇవన్నీ కూడా లెటర్స్ సంబంధించినవి. అలాగే డేటా టైప్స్లో ఎందుకు రాస్తున్నాం, డేటా టైప్లో ఎందుకు రాస్తున్నాం అంటే మనం ఏదైతే వేరియబుల్ డిక్లేర్ చేస్తామో దాని యొక్క స్పెసిఫికేషన్ చెప్పడం కోసం డేటా టైప్ అనేది రాస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బీ కామా సి అని చెప్పి నేను డిక్లేర్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, అవి దే కోడ్కి సంబంధించిన మనకు తెలియదు. ఏబీసీ అంటారు అంతే. దాని ముందు నేనేం పెట్టలేదు, దాని వెనకాల కూడా నేనేం పెట్టలేదు. సో అవి ఏబీసీ అనేవి ఏంటి అంటే ఏం చెప్పగలుగుతాం. సో అందుకోసం మనకి డేటా టైప్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో డేటా టైప్స్ బేస్ చేసుకొని ఈ వాల్యూ ఇంటిజర్ వాల్యూనా, సో ఈ వాల్యూ ఫ్లోటింగ్ వాల్యూనా, ఈ వాల్యూ డబల్ వాల్యూనా, లేదంటే క్యారెక్టర్ వాల్యూనా, స్ట్రింగ్ వాల్యూనా, బూలియన్ వాల్యూనా అనేది మనకి క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది ప్రోగ్రామ్లో. సో ప్రోగ్రామ్లో కంపల్సరీ ఆ డేటా టైప్ అనేది మెన్షన్ చేయకపోతే మనం తీసుకున్న ఆ వేరియబుల్స్ అనేవి దేనికి సంబంధించినవి అనేది ఎప్పటికీ తెలియదు అనమాట. ఓకేనా, సో అందుకోసం డేటా టైప్స్ అనేవి యూజ్ చేస్తాం. సో దీంట్లో కూడా మనకి 2 టైప్స్ ఉన్నాయన్నమాట. అందులో ఒకటి ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్. రెండంటే రెఫరెన్స్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ రెఫరెన్స్ డేటా టైప్స్. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, జావా డిఫైన్స్ 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆఫ్ డేటా. ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్స్ సంబంధించి 8 థింగ్స్ అనేవి చూపించడం జరిగిందండి. ఇక్కడ అవేంటి అంటే బైట్ అని మనం డిఫైన్ చేసాం అనుకోండి. సో ఒక బైట్ ఈక్వల్స్ టు 8 బిట్స్ అనమాట. 8 బిట్స్ ని కలిపి ఒక బైట్ అని పిలుస్తాం. ఓకే అండి. సో నెక్స్ట్ షార్ట్ అంటే అర్థం ఏంటంటే ఇంటిజర్ 2 బైట్స్ ఆక్యుపై చేస్తే షార్ట్ అనేది సింగిల్ బైట్ ఆక్యుపై చేస్తా, అంటే ఇంటిజర్ కి సగం అనమాట. ఓకే, అలాగే నెక్స్ట్ ఇంట్ అనేది ఏంటి, 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. దాని యొక్క స్పైస్ అంటే మనం తీసుకున్న డేటా టైప్ ఎందుకు ఇవన్నీ మెన్షన్ చేస్తాం అంటే మనం ఏ వాల్యూ అయితే డిఫైన్ చేద్దాం అనుకుంటున్నామో దానికి సంబంధించిన డేటా టైప్ ని మాత్రమే మనం స్పెసిఫై చేయాలన్నమాట. సో మనకి 2 బైట్స్ సరిపోద్ది మన వాల్యూ, రిజల్టెడ్ వాల్యూ అనుకుంటే కనుక ఇంటిజర్ అనేది డిక్లేర్ చేసుకుంటాం. సో 2 బైట్స్ వరకు మనం మెమరీ ఎందుకు వేస్ట్ చేయడం, మనకి సింగిల్ గా 1 బైట్ సరిపోద్ది అనుకుంటే షార్ట్ అనేది మెన్షన్ చేస్తాం. షార్ట్ ఇంట్ లేదంటే లాంగ్ ఇంట్ అంటారు అనమాట. షార్ట్ ఇంట్, లాంగ్ ఇంట్ అంటారు అనమాట. అంటే ఇంటిజర్ సంబంధించిన కాన్స్టెంట్స్ అనే విషయం తెలుస్తుంది. ఎందుకంటే షార్ట్ టు లాంగ్ అనేది మనం డిఫైన్ చేసిన తర్వాత ఇంటర్ మనం మెన్షన్ చేయకపోతే వీ డోంట్ నో. ఇంటి డెసిమల్ వాల్యూ కావాలనుకున్నప్పుడు ఈ రెండింటికి రాదు, ఎందుకంటే ఈ రెండు కూడా ఇంటిజర్ సంబంధించిన వాల్యూస్. అంటే వీటికి కూడా వితౌట్ డెసిమల్ మాత్రమే వాల్యూస్ అనేవి డిస్ప్లే చేయగలుగుతాయి. అర్థమైందమ్మా. సో ఇంటిజర్ అయితే ఏ విధంగా అయితే మనకి ఇంటిజర్ వాల్యూస్ మాత్రమే డిస్ప్లే చేస్తుందో అదే విధంగా షార్ట్ టు లాంగ్ అనేది కూడా ఇంటిజర్ వాల్యూస్ ని డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ క్యారెక్టర్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాము. సింగిల్ క్యారెక్టర్ ఏదైతే మనం తీసుకుంటున్నామో లేదంటే సమ్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం తీసుకున్నప్పుడు క్యార్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. క్యార్ ఇవి కూడా మీకు ప్రోగ్రామ్ యూజ్ చేస్తున్నప్పుడు క్లియర్గా అర్థమవుతాయమ్మా. ప్రోగ్రామ్స్కి వెళ్ళేటప్పుడు ప్రస్తుతానికి మీకు బేసిక్ అనేది తెలుసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. సో మీకు ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా క్లియర్గా తెలుస్తుంది ఏంటి మనం యూజ్ చేసే థింగ్స్ అన్నీ కూడా మనకి ఈ థింగ్స్ అన్నీ కూడా ఏంటి సి లాంగ్వేజ్ బేస్ చేసుకుని రన్ అవుతాయి. సో మన సి లాంగ్వేజ్ లో ఇవన్నీ మనం నేర్చుకున్నాం. ఇంటిజర్ అని, ఫ్లోట్ అని, క్యారెక్టర్ అని, డబుల్ అని ఇవన్నీ యూజ్ చేసాం. అందుకే సికి జావాకి లింక్ అనమాట. సి బాగా వచ్చిందంటే
జావా మీకు క్లియర్గా బాగా అర్థం అవుతుంది. ఓకే అమ్మా. నెక్స్ట్ అలాగే ఫ్లోట్, డబుల్. డబుల్ అనేది ఫ్లోట్ అనేది కూడా ఒకే కావుకి సంబంధించింది. అంటే డెసిమల్ వాల్యూ సంబంధించి మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. డెసిమల్ వాల్యూ సంబంధించి ఈ ఫ్లోట్, డబుల్ అనే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ బులియన్. బులియన్ అంటే చెప్పాను ఏంటి, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో మనం ఏదైతే కండిషన్ సాటిస్ఫై చేద్దాం అనుకుంటున్నామో అది ట్రూ అయితే ఒక రిజల్ట్ 1 అనేది డిస్ప్లే అవుద్ది, ఫాల్స్ అయితే 0 అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. అలా ట్రూ ఆర్ ఫాల్స్, అవునా కాదా అనే డెసిమల్ థింగ్ యూజ్ చేసేటప్పుడు ఈ బులియన్ డేటా టైప్ అనేదాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా. The simple types are defined to have an explicit range and mathematical behavior. These can be put in 4 groups. సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ ని మనం 4 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. అవి ఏంటంటే ఇంటిజర్. సో ఇంటిజర్ లో మీకు ఆల్రెడీ చెప్పాను, బైట్ ఒకటి ఉంది, షార్ట్ ఒకటి ఉంది, ఇంట్ ఒకటి ఉంది, లాంగ్ ఒకటి ఉంది. సో ఇవన్నీ కూడా ఇంటిజర్ కేటగిరీకి సంబంధించినవి. అలాగే ఫ్లోట్. ఫ్లోట్ సంబంధించి ఏమున్నాయి, ఫ్లోట్, డబుల్. ఫ్లోట్, డబుల్ అనేవి ఈ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కావుకు సంబంధించినవి. అంటే ఏ గ్రూప్ ఆ గ్రూప్ సపరేట్ గా డివైడ్ చేస్తారనమాట. అలాగే క్యారెక్టర్. క్యారెక్టర్కి వచ్చేసరికి సింగిల్ క్యారెక్టర్ తీసుకోవచ్చు, లేదా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే స్ట్రింగ్ అనే దాన్ని కూడా తీసుకోవచ్చు అనమాట. అది క్యారెక్టర్ సంబంధించింది. నెక్స్ట్ బులియన్ అంటాం మనం. బులియన్ అంటే ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్ సంబంధించి, ఇంకా చూడండి మీకు క్లియర్ లాస్ట్ లో మెన్షన్ చేశాడు. సో ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్, ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూషన్ ఇచ్చేటప్పుడు ఈ బులియన్ అనేది చేసుకుంటాం. సో టోటల్ గా డేటా టైప్స్ ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఇంటిజర్, ఫ్లోట్, క్యారెక్టర్, బులియన్ అనమాట. అర్థమైందండి. నెక్స్ట్ వేరియబుల్స్ చూద్దాం. సో వేరియబుల్స్ అంటే ఏంటి? సో మన డేటా టైప్స్ అనేవి మనం ఇవ్వాలంటే మనకు కంపల్సరీగా కావాల్సిన ఏంటి, వేరియబుల్స్. మీకు వేరియబుల్స్ కి డేటా టైప్స్ కి వేరియేషన్ క్లియర్ గా తెలిసింది అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇంట్ ఏదైతే డిఫైన్ చేస్తామో అది ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాం. ఇంట్ అని ఏదైతే డిఫైన్ చేస్తామో ఇక్కడ ఇంట్ కానీ, ఫ్లోట్ కానీ, క్యారెక్టర్ కానీ ఏదైతే మెన్షన్ చేస్తామో వీటిని మనం డేటా టైప్స్ అంటాం. ఓకే. సో వీటికి సంబంధించి మనం ప్రోగ్రామ్ లో యూజ్ చేసుకుందాం అనుకుంటాం కదండి, ఐడెంటిఫైయర్స్. ఐడెంటిఫైయర్స్ ఇవి వీటిని వేరియబుల్స్ అని పిలుస్తారు అనమాట. అర్థమైందమ్మా. ఇది డేటా టైప్స్, ఇవి ఐడెంటిఫైయర్స్ అనమాట. అదే వేరియబుల్స్ అంటాం. సో ఇప్పుడు వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం. సో వేరియబుల్ ఈజ్ అన్ ఐడెంటిఫైయర్ దట్ డినోట్స్ ఏ స్టోరేజ్ లొకేషన్ యూజ్డ్ టు స్టోర్ ఏ డేటా వాల్యూ. సో ఐడెంటిఫైయర్ అనేది ఏంటంటే ఏదైతే మనం వాల్యూ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ m ఈక్వల్స్ టు సమ్ 10 అన్నాను అనుకోండి. సో 10 అనే వాల్యూ ఏం జరుగుతుంది, m1 అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. అలాగే m2 ఈక్వల్స్ టు 20 అన్నాను అనుకోండి. సో 20 అనే వాల్యూ m2 లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, m3 ఈక్వల్స్ టు m1 ప్లస్ m2 అన్నాను అనుకోండి. m3 ఈక్వల్స్ టు m1 ప్లస్ m2 అంటే ఏమవుతుంది, m3 లో ఏ వాల్యూ స్టోర్ అవుతుంది, m1 లో ఉన్న వాల్యూ, m2 లో ఉన్న వాల్యూ రెండు యాడ్ అయ్యి m3 లో స్టోర్ అవుతాయి. అంటే ద రిజల్టెంట్ వాల్యూ ఏమవుతుంది అనమాట, m3 ఈక్వల్స్ టు 30 అవుతుంది అనమాట. ఓకే. సో వేరియబుల్స్ అనేవి అలా యూజ్ చేస్తాం. అంటే వాటిలో ఏదో ఒక డేటా వాల్యూ, మనం తీసుకున్న వాల్యూ డేటా యొక్క వాల్యూ అనేది స్టోర్ చేస్తాం అనమాట. అటువంటి వాటిలో మనం వేరియబుల్స్ అంటాం. ఓకేమా, క్లియర్ అర్థమైంది వేరియబుల్స్ అంటే. సో నెక్స్ట్ వేరియబుల్స్ ని ఎలా డిక్లేర్ చేయొచ్చు చూద్దాం. ఇవి మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, దీన్ని ఎగ్జాంపుల్ తీసుకోండి డైరెక్ట్ గా. సో వేరియబుల్స్ డిక్లరేషన్ ఎగ్జాంపుల్ వచ్చి ఇంట్ m1 కామా m2 కామా m3. అలాగే ఇంట్ కింద సమ్ క్యార్ అంటాం. క్యార్ అంటే సింగిల్ వాల్యూ ఏదో ఒకటి, సింగిల్ క్యారెక్టర్ ఏదో ఒకటి తీసుకోవచ్చు అనమాట. సో క్యార్ సమ్ ఏ లేదంటే సమ్ బి ఏదో ఒకటి తీసుకోవచ్చు. అలాగే ఫ్లోటింగ్ వాల్యూ సమ్, ఈ మార్క్స్ అని తీసుకుంటే కనుక ఫ్లోటింగ్ వాల్యూలో మనం ఏం తీసుకోవచ్చు, యావరేజ్ తీసుకోవచ్చు. ఎందుకంటే మార్క్స్ అనేవి టోటల్ ఎగ్జాక్ట్ గా డెసిమల్ లేకుండా రాదు కాబట్టి. ఖచ్చితంగా రావాలని లేదు, అంటే వస్తాయి, ఖచ్చితంగా రావాలని అయితే లేదు. ఓకే. సో యావరేజ్ అనే వాల్యూ సమ్ వాళ్ళకి టోటల్ 60.5% లేదా 90%, 7% ఏదో సంథింగ్ ఏదో పర్సంటేజ్ అనేది మెన్షన్ చేస్తుంది కాబట్టి. సో డిక్లరేషన్ అనేది యావరేజ్ ఫ్లోట్ వాల్యూలో తీసుకుంటాం. ఫ్లోట్ ఏవిజీ అని తీసుకుంటాం అంతే. ఫ్లోట్ ఏవిజీ. ఏవిజీ అనేది అక్కడ వేరియబుల్, ఫ్లోట్ అనేది డేటా టైప్ అనమాట. సో అలా వేరియబుల్ డిక్లరేషన్ అని జరుగుతుంది. ఓకేమ్మా, వేరియబుల్ డిక్లరేషన్ అని అర్థమైంది కదా, వేరియబుల్స్ అంటే ఏంటో అర్థమైంది కదమ్మా. సో నెక్స్ట్
ఇక్కడ చూడండి ఇనిషియలైజింగ్ వేరియబుల్స్ అంటే వేరియబుల్ డిక్లరేషన్ అనేది మనకు తెలిసింది. సో వేరియబుల్స్ కి వాల్యూస్ అనేవి ఎలా ఇనిషియలైజ్ చేస్తాం. సో ఇనిషియలైజ్ చేయడానికి మనం ఆల్రెడీ ఆపరేటర్స్ లో డిస్కస్ చేసుకున్నాం. అసైన్మెంట్ ఆపరేటర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఈక్వల్స్ టునే మనం అసైన్మెంట్ ఆపరేటర్ అని కూడా పిలుస్తాం. ఈక్వల్స్ టునే అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ బైట్ z ఈక్వల్స్ టు 22 అన్నారు. బైట్ అనేది ఏంటి ఇక్కడ డేటా టైప్. బైట్ అనేది ఏంటి డేటా టైప్. z అనేది ఏంటి వేరియబుల్ అండ్ ఈక్వల్స్ టు అనేది అసైన్మెంట్ సింబల్ అండ్ 22 అనేది ఏంటి z లో స్టోర్ చేసే డేటా వాల్యూ అన్నమాట. అర్థమవుతామా? క్లియర్గా అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. చాలా ఈజీ, పెద్ద ఏం కాదు, మీకు ఈజీగానే అర్థమవుతుంది ఎందుకంటే సి లాంగ్వేజ్ ఆల్రెడీ మనం యూజ్ చేసాం. సో బైట్ అనేది డేటా టైప్, z అనేది వేరియబుల్. ఈ వేరియబుల్ లోకి 22 అనే వాల్యూని స్టోర్ చేస్తున్నాం. అంటే z వాల్యూ z లో ఏముంటుంది మనకి 22 అనే వాల్యూ ఉంటుంది. ఇలా అసైన్ చేయాలంటే మనం యూజ్ చేసే ఆపరేటర్ ఏంటంటే ఇక్కడ ఈక్వల్స్ టు, దీన్నే అసైన్మెంట్ ఆపరేటర్ అని కూడా అంటారు. సో ఈక్వల్స్ టు సింబల్ అనేది యూజ్ చేస్తాం. ఏదన్నా వేరియబుల్ కి వాల్యూ అనేది అసైన్ చేయాలంటే మనం ఈక్వల్స్ టు సింబల్ యూజ్ చేస్తాం. ఓకేమా? క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ డబుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ తీసుకుంటే గనక z.pi అన్నాడు. z.pi. సో z అనే వాల్యూ ఆల్రెడీ మనకి ఇక్కడ ఇనిషియలైజేషన్ 22 చేసామండి. సో డబుల్ పిఐ అనేది ఏంటంటే వేరియబుల్ నేమ్. ఇదేంటి డబుల్ అనేది డేటా టైప్. ఇక్కడ z అనేది ఇనిషియలైజేషన్ z డాట్ కాదు యాక్చువల్గా, ఇది కామెంట్స్ అన్నమాట. ఈ బైట్ z ఈక్వల్స్ టు 22 అనే దానికి కామెంట్స్ రూపంలో, అంటే z కి నేను 22 అనేది ఇనిషియలైజేషన్ చేశాను అని మీనింగ్ అనమాట. z డాట్ కదమ్మా, ఇది ఇక్కడతో క్లోజ్, ఇది నెక్స్ట్ లైన్ అనమాట. యాక్చువల్గా కన్ఫ్యూజ్ అయ్యాం కొంచెం. సో z అనేది ఇనిషియలైజ్ చేయబడింది అని కామెంట్స్ రూపంలో రాసాం. నెక్స్ట్ డబుల్ అనే వాల్యూని తీసుకుంటే డబుల్ అనేది డేటా టైప్, పిఐ అనేది వేరియబుల్ నేమ్, అదేదైనా మనం మెన్షన్ చేసుకోవచ్చు. దానికి ఏ వాల్యూ అసైన్ చేస్తాం 3.14159. 3.14959 ఎందుకంటే ఇక్కడ డెసిమల్ వాల్యూస్ యూజ్ చేయాలంటే కనుక ఖచ్చితంగా డబుల్ కానీ ఫ్లోట్ అనే వాల్యూ కానీ ఫ్లోట్ అనే డేటా టైప్ కానీ మనం యూజ్ చేయాలి. ఇంటిజర్ అయితే అలా ఇనిషియలైజ్ చేస్తామా, డబుల్ అయితే ఎలా ఇనిషియలైజ్ చేస్తాం. ఈ బైట్ ప్లేస్ లో మనం ఇంకా ఏం యూజ్ చేసుకోవచ్చు, జనరల్ గా మనం ఇంటిజర్ వాల్యూస్ కన్సిడర్ చేసుకుంటే సో ఇంటిజర్ తీసుకోవచ్చు, షార్ట్ తీసుకోవచ్చు, లాంగ్ తీసుకోవచ్చు. ఈ నాలుగు కూడా ఏది బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఈ నాలుగు కూడా ఇంటిజర్ గ్రూప్ సంబంధించినవి కాబట్టి మనం ఈ బైట్ ప్లేస్ లో ఆ నాలుగట్లని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఖచ్చితంగా బయట యూజ్ చేయాలని ఏం లేదు. అక్కడ బైట్ ప్లేస్ లో షార్ట్ యూజ్ చేయొచ్చు, ఇంట్ యూజ్ చేయొచ్చు, లాంగ్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకేమ్మా? క్లియర్గా అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి. నెక్స్ట్ డబుల్లో మనం ఏం చేయొచ్చు, డబుల్ అంటే ఇక్కడ డబుల్ ప్లేస్ లో ఫ్లోట్ కానీ డబుల్ కానీ రెండే యూజ్ చేయాలి. ఎందుకంటే ఫ్లోటింగ్ గ్రూప్ లో మనకి ఈ రెండు డేటా టైప్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకే, డబుల్లో మనం యూజ్ చేసే ఏంటి ఫ్లోట్ కానీ డబుల్ కానీ యూజ్ చేస్తాం. అప్పుడే మనకి డెసిమల్ తర్వాత ఈ వాల్యూస్ అనేవి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట. అందుకే చూడండి క్లియర్గా రాస్తారు, డిక్లేర్స్ అండ్ అప్రాక్సిమేట్ ఆఫ్ పిఐ, అంటే అప్రాక్సిమేషన్ కరెక్ట్ గా కావాలనుకుంటే కనుక డబుల్ అనే దాంట్లో యూజ్ చేస్తాం. అలాగే క్యారెక్టర్ ఎక్స్ ఈక్వల్స్ సమ్ సింగిల్ కోట్ లో మెన్షన్ చేస్తాం. క్యారెక్టర్స్ సింగిల్ కోట్ లో మనం మెన్షన్ చేస్తాం. అలా కాకుండా స్ట్రింగ్స్ కావాలనుకోండి డబుల్ కోట్స్ లో మెన్షన్ చేస్తాం. ఇంకా చూడండి మనం హలో వరల్డ్ అని చెప్పాం, అలా సింగిల్ క్యారెక్టర్ అయితే సింగిల్ కోట్ లో మనం మెన్షన్ చేసుకుంటాం అసైన్ చేసేటప్పుడు, వాల్యూ అసైన్ చేసేటప్పుడు. సో క్యారెక్టర్ అనేది ఇక్కడ డేటా టైప్, ఎక్స్ అనేది వేరియబుల్ నేమ్, ఈక్వల్స్ టు అనేది అసైనింగ్ వాల్యూ అనమాట. ఎక్స్ లో ఎక్స్ అనే క్యారెక్టర్ అనేది స్టోర్ అవుతుంది. అంటే మనం ఎక్స్ అనేది ప్రింట్ చేసాం అనుకోండి, సో ఈ ఎక్స్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏ క్యారెక్టర్ అనేది తీసుకోవచ్చు, ఏ తీసుకోవచ్చు, బి తీసుకోవచ్చు, అప్ టు జెడ్ వరకు ఏదైనా తీసుకోవచ్చు. సో సింగిల్ క్యారెక్టర్ మాత్రం తీసుకోవాలన్నమాట. ఓకే, సో ద వేరియబుల్ ఎక్స్ హ్యాస్ ద వాల్యూ ఎక్స్. సో క్యారెక్టర్ సంబంధించి ఆ వాల్యూ ఉంటుంది. సో మనకి టైం అయిపోతుందమ్మా. సో నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను.